అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజైతే మార్కెట్ యార్డ్కి అయితే సెలవండి. మహావీర్ జయంతి సందర్భంగా నిన్నే సెలవు ప్రకటించారు. కాకపోతే కొంత వాతావరణం అనుకూలత లేనందున కొంత సరుకులు రాత్రి కూడా 37-40 వేల దాకా మిర్చి బస్తాలు మార్కెట్ యార్డ్కి రావటం, నిన్న కొంత స్టాకు లాగటం, మొత్తం కూడా ఈరోజు అక్కడక్కడ అరాకొర వ్యాపారాలు అయితే జరిగినాయి. రోజుట్లాగా భారీగా అయితే వ్యాపార లావాదేవీలు ఏమీ జరగలేదు, కానీ అక్కడక్కడ మాత్రం జరిగినాయండి. కొంత వ్యాపారస్తులు కూడా అనుకున్నంత మంది వ్యాపారస్తులు రాలేదు. దానితోడు కొంత మార్వాడీస్ కూడా మన గుంటూరు మార్కెట్కి మంచి పట్టున్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా రాలేదు. అక్కడక్కడ జరిగినాయి. కాకపోతే కొంత వాతావరణం కూడా పరిస్థితులు బాగలేదు. రైతు సోదరులు అయితే ప్రతి ఒక్కరు గమనించండి, వాతావరణం ప్రభావం చెప్పారండి. తమ కళ్ళల్లో ఉన్న మిరగాయల్ని కూడా కొంత బట్టల ద్వారా కాపాడుకునే ప్రయత్నం చేయండి. తడిస్తే మార్కెట్లో ధరల పరిస్థితి తెలియదే ఉంది, కుంగిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి రైతు సోదరులు అయితే బాగా గమనించండి. వాతావరణం ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయండి. సరే, ఈరోజు మార్కెట్ కూడా నేను కూడా అక్కడక్కడ జరుగుతున్న వ్యాపారాలు కూడా కొంత గమనించడం జరిగింది. భారీగా వ్యాపారాలు జరగట్లేదు, అంత సరుకులు కూడా మార్కెట్లో పెట్టలేదు కూడా అక్కడక్కడ జరిగినాయి. కింద రేటు ఏ రేటు జరిగింది. బెస్ట్లు డీలక్స్లు కొంటున్నారండి. మీడియం రకాలు, మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో పెద్దగా కొంటలేదు. ధరలు చూస్తే తేజ మార్కెట్ చూసుకుంటే ముందుగా అటు 15,000 కాడి నుంచి 19,000 దాకా కొంటున్నారు. సూపర్ అయితే లేవు, కానీ మార్కెట్లో అన్ని రకాలు కూడా లేవండి. సూపర్ డీలక్స్లు, ఎక్స్ట్రాడినరీ డీలక్స్లు అయితే లేవు. డీలక్స్ల వరకు చూశాను, కొన్ని రకాలు చూశాను. అది తేజ తర్వాత మనకి రోమి కూడా మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి. ఎక్కడన్నా ఒక లాటు, అది కూడా 15,000, 16,000 రకాలంటే మీడియం బెస్ట్లే ఉన్నాయి. ఎక్కువ బెస్ట్లు డీలక్స్లు వ్యాపారస్తులు ఉన్నోళ్ళు అడుగుతున్నారు. షార్కులు కూడా సన్నకత్తి అయితేనే అడుగుతున్నారు. కొంచెం లావు టైప్ అయితే 17,000, 17,500 ఆ విధంగా జరుగుతున్నాయి. కింద రేటు చూసుకుంటే షార్క్ కూడా 14,000 కానీ జరుగుతుంది, కొన్ని రకాలు మాత్రమే. ఇంకా తర్వాత మనకి 34 సూపర్ 10 అవి కూడా మీడియం బెస్ట్లో 1-2 సార్లు బెస్ట్లు ఉన్నాయండి. ఎందుకంటే ఇవాళ కొద్ది గొప్ప కొనడానికి స్టాకిస్టులు కొద్ది గొప్ప మొగ్గు చూపిన కొంత రైతులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. క్వాలిటీలు కూడా అంతంత మాత్రమే. అవి కూడా 16-17,000 కాడి నుంచి డీలక్స్లు అయితే 22,000, 23,000 దాకా చదువుతున్నాయండి. 34లో అక్కడక్కడ 1-2 చోట్ల 34 కానీ సూపర్ 10 కానీ. ఇంకా బ్యాడిగి రకాలు కూడా అంత క్వాలిటీ ఉన్న మిర్చి. టోటల్గా నిన్న కొద్దిగా ఆగిన సరుకు, కొంత కొద్ది గొప్ప వచ్చిన సరుకులు తప్పితే భారీగా సరుకులు ఏమి లేవు. కాబట్టి వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమే. కాబట్టి బ్యాడిగీలు చూసుకుంటే 355 బ్యాడిగి కూడా అటు 17-18 అంటే మీడియం బెస్ట్లు 20 దాకా, 20-21 బెస్ట్లు అయితే 22,000 డీలక్స్ సూపర్ అయితే వేస్తున్నారు. ఎక్కువగా 22. సిజంటా బ్యాడ్కి కూడా 20,500, 21,000 దాకా అక్కడక్కడ మాత్రం జరుగుతున్నాయండి. క్వాలిటీ ఉన్న మిర్చే జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు, సైజు తక్కువ రకాలు, చల్లదనాలు అవి అడగట్లేదండి. ఈరోజు కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి స్టాకిస్టుల పరంగా ఎగుమతోళ్ళు కొద్ది గొప్ప బండ్లకు తక్కువైన వాళ్ళు, ఎక్స్పోర్ట్ ఉన్నోళ్ళు వాళ్ళు కొంటున్నారు తప్పితే భారీగా సేల్స్ లేదు. భారీగా కొద్ది గొప్ప మాత్రం వ్యాపారస్తులు ఇచ్చారు. కాబట్టి ఇది గమనించండి. మెయిన్ 2043 కూడా మార్కెట్లో కనపడలేదు. ఇంకా డీడీ విషయానికి వస్తే కర్నూలు వైపు నుంచి అయితే సరుకులు అయితే ఈరోజు రాలేదండి. ఇంకా కర్నూలు డీడీ అయితే మార్కెట్లో లేదు. కొద్ది గొప్ప ఆగింది మాత్రం ఆ రకాలు చూసుకుంటే 17, 18 ఆ రకాలే ఉన్నాయి. అంటే మీడియం బెస్ట్లు ఉన్నాయి. బెస్ట్లు డీలక్స్లు మార్కెట్లో లేవు. ఇంకా 341 అయితే దేశవాళ్ 341 21,000 దాకా అయితే చూశానండి. అంటే అంత సూపర్ డీలక్స్ అయితే కాదు, 21,000 దాకా మార్కెట్లో డీలక్స్ చూసా. భద్రాచలం అయితే 18, 19, 20 భద్రాచలం నుంచి బాగానే వచ్చినాయి సరుకులు ఈరోజు అక్కడ వాతావరణం అనుకూలత వల్ల. కానీ క్వాలిటీ ఉన్న మిర్చి లేవు. 18,000, 19,000 ఏదన్నా టాప్ ఉంటే 20,000, ఎక్కువగా 17, 18, 19,000 జరుగుతుంది. కొద్దిగా ఆ టైప్ ఉండే
రాను రాను కూడా భద్రాచలం కూడా క్వాలిటీలు అయితే తగ్గిపోతున్నాయండి. కొద్ది తలప రావటం, లైట్ రంగులు రావటం. నాకైతే టోటల్గా మార్చి ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఏదన్నా కొద్ది క్వాలిటీ ఉన్న మిర్చి ఉందంటే కొంచెం శివరాకర్లో వేసిన మిర్చి తప్పితే వాటికే కొంచెం సేల్ పరంగా ఉంది. భద్రాచలం కూడా కొద్ది క్వాలిటీలు తగ్గినాయి. క్వాలిటీ దగ్గర చూసుకుంటే 20,000 పైన 20,000 కానీ 20,500 ఆ టైప్లో లేవండి. 17, 18, 19 ఆ రేంజ్లో అయితే నడుస్తుంది. భద్రాచలం కూడా క్వాలిటీ అయితే బాగా తగ్గిపోయినాయి. ఇంకా నెంబర్ 5 విషయానికి వస్తే నెంబర్ 5 కూడా క్వాలిటీ ఉన్న మిర్చి ఎక్కువ శాతం కొద్ది క్వాలిటీ ఉంటే రైతులు ఏసీలోనే పెట్టుకుంటున్నారండి. పెద్దగా అమ్మకాలకైతే కనపడతల మెయిన్గా. తర్వాత మనకి ఈ బంగారం క్వాలిటీ ఉంటే మార్కెట్ బాగానే ఉందండి. కానీ మీడియం బెస్ట్లు ఉన్నాయి మార్కెట్లో. మీడియం బెస్ట్లో ఒకటి ఉంటుంది, కానీ మంచి క్వాలిటీ ఉన్న మిర్చి అయితే 21,000 దాకా జరుగుతుందండి. ఏది బంగారం. ఇంతకుముందు బంగారం బుల్లెట్ ఒకే విధంగా మార్కెట్ ధరలు జరిగితే ఇది వచ్చేసి కొంచెం క్వాలిటీ ఉంటే బంగారం 21,000 దాకా జరిగితే, అదే బుల్లెట్ అయితే క్వాలిటీ ఉన్న మిర్చి అయితే 20,000 అండి. బాగా క్వాలిటీ ఉంటే 20,000 దాకా బుల్లెట్ అమ్మకాలు జరుగుతుంది. టోటల్గా నాకు మార్కెట్లో నిన్న మార్కెట్టే ఈరోజు కొద్ది గొప్ప వ్యాపారాలు జరిగిన కొద్ది గొప్ప ఇదే మార్కెట్ స్టడీ మార్కెటే కనబడుతుంది. కాకపోతే రోజుట్లాగా డైలీ ఉన్న వ్యాపారాల్లో చూసుకుంటే అటు మీడియం రకాలు కానీ మీడియం బెస్ట్ రకాలు సేల్స్ ఉండేది. ఇవాళ కొంచెం మీడియం బెస్ట్లు కానించి పైన కొంటున్నారు. కానీ మీడియాలు కొద్దిగా పండ్లున్న కాయలు, మెత్తకాయలు వాతావరణ ప్రభావం వల్ల కారం మిల్లులు కూడా కొంటలా. కారం మిల్లులకు సంబంధించి కూడా పెద్దగా సేల్స్ ఉన్నట్ల. అంటే అనుకున్నంత సేల్స్ లేదు, ఎందుకంటే అనుకున్నంత వ్యాపారస్తులు లేరు కాబట్టి. సెలవు అనేది ఒకటి ప్రకటించిన తర్వాత పెద్దగా అడావుడిగా ఉండ వ్యాపారాలు అనేవి జరగండి. పెద్దగా ఎరుపు రకాలు అయితే ఇవ్వండి. ఇంకా ఆర్మూర్ కూడా 18,000 దాకా జరుగుతుంది క్వాలిటీ ఉంటే. క్లాసిక్ కూడా 19,000 దాకా జరుగుతుందండి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా తాళ్ళు చూసుకుంటే అటు తేజ తాళ్ళు కావచ్చు, 341 తాళ్ళు, ఇతరత్ర తాళ్ళన్నీ కూడా మార్కెట్లో రంగులున్న తాళ్ళు కారం మిల్లోళ్ళు రంగులున్న తాళ్ళు అడుగుతున్నారు. అవి 12,500, 13,000 తేజ తాళ్ళు. సీడ్ తాళ్ళు కూడా 12,000, 12,500, 13,000 దాకా సీడ్ తాళ్ళు అడుగుతున్నారు. ఇంకా 334 తాళ్ళు, బ్యాడ్గి తాళ్ళు, ఆర్మూర్ తాళ్ళు ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం రంగు ఏదైనా ఈరోజు కొద్దిగా తాళ్ళు కూడా మెతక తాళ్ళు వైపు వెళ్తారు వ్యాపారస్తులు కూడా. మెతక తాళ్ళు, రంగు తక్కువ తాళ్ళు వైపు. రంగున్న తాళ్ళు ఆ తాళ్ళు కారం మిల్లులు కానీ ఆయిల్ మిల్లు కానీ ఉంటున్నారు. కాకపోతే రోజుటికి వీటికి అత్యాశం ఏంటంటే మార్కెట్ సెలవన్న తర్వాత పెద్దగా వ్యాపారాలు ఉండవు. స్టాకుల రీత్యా కొద్ది గొప్ప ఒక 40,000 దాకా వచ్చినాయి కాబట్టి కొద్ది గొప్ప వ్యాపారాలు జరిగినాయి. పూర్తి స్థాయిలో అనేది వ్యాపారాలు జరగల. ఇవ్వండి ఈరోజు మార్కెట్లో ఈ విధంగా ఉండే. రేపు మళ్ళీ సరుకులు ఎంత వచ్చినాయి, మార్కెట్ ధరలు, ఎందుకంటే రేపు ఎల్లుండే మళ్ళీ శుక్రవారం గుడ్ ఫ్రైడే కాబట్టి సెలవు కాబట్టి రేపు సరుకులు ఎలాగొచ్చినాయి, ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్.